మల్లెపూలు ఎక్కువ ఎలా పూయించాలి, ఆ పూలని ఏ విధంగా అల్లుకుంటే బాగుంటది, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి వాడిపోకుండా అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తున్నాను చూడండి. వెల్కమ్ టు విజయ వీడియోస్. మల్లె చెట్టుకి తొందరగా పూలు పూయాలంటే జనవరిలోనే ఆకులంతా తెంపేసేయాలి. మీకు ఆకులు తెంపడం కష్టంగా ఉందనుకుంటే అన్ని చివర్లు కట్ చేసినా ఈజీగా ఉంటుంది. కట్ చేసినాక ఆమెనే చిగుర్లు ఈ విధంగా వస్తాయి. మాఘమాసం వచ్చేతలకి మల్లె పూలు అయితే వస్తాయి. చెట్టు నిండా కాస్తాయండి. చూడండి మొగ్గలు ఎంతగానో ఉండాయి. దీనికి నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వను, చాలా బాగా వస్తాయి. కాకపోతే ఇలా ముందుగానే ఆకంతా తెంపేసుకుంటే మాఘమాసం కల్లా ఇలా మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఇలా మొగ్గలు వేస్తే ఆ గ్రీన్గా ఉండేవన్నీ కళ్ళు అంటారు. ఇలా కళ్ళు ఎక్కువగా పెడితే మల్లె పూలు అయితే ఎక్కువగా వస్తాయి. మాఘమాసం అంటే అందరికి తెలియకపోవచ్చు. ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ మాసం వస్తుంది. అందరికి ఈజీగా తెలుస్తుంది కదా. మార్చి నెలకి ఇలా ఎక్కువ పూలు పూసేలాగా చేసుకోవాలి. అవి ఒక్క నెల అయితే బాగా నిండా ఎక్కువగా కాస్తాయి. మళ్ళీ ఏప్రిల్ కల్లా మళ్ళీ పోతాయి. దీన్నే పూలు పూయకుండా ఆగిపోవడం అని అంటారు. జనరల్ గా ఈటుపోవడం అని అంటారు. తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆకు దుస్తే మళ్ళీ మే చివరికి లేదంటే జూన్ ఫస్ట్ లో ఈ విధంగా మళ్ళీ పూలు పూస్తాయి. ఇలా 2 సార్లు కాపు కాయించుకోవచ్చు మళ్ళీ మొగ్గల్ని. పూలు తెంపడంలో కూడా ఈ విధంగా చూసి తెంపుకోవాలి. ఆ పూలకు ఉండే గ్రీన్ పార్ట్ ఉండేలాగా తెంపుకోవాలి. చాలా మంది తొందరగా తెంపడంలో ఆ గ్రీన్ పార్ట్ తీసేసే తెంపుకుంటారు. గ్రీన్ పార్ట్ లేకపోతే పూలు అల్లడంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ గ్రీన్ పార్ట్ ఉండేలాగా తెంపుకుంటే పూలు బాగుంటాయి, చూడటానికి కూడా లుక్ ఉంటుంది. చాలా మంది ఇలా కచ్చిగా చిన్నగా ఉండే మొగ్గలను కూడా కోస్తారు. అవి నెక్స్ట్ డే కి ఉపయోగపడతాయి. ఈ రోజు చూడటానికి బాగోదు. మళ్ళీ మొగ్గలు కాస్త తెల్లగా కనిపిస్తా ఉండే మాత్రమే తెంపుకోవాలి. కొంచెం షైనింగ్ తక్కువ, వైట్ లేకుండా ఉండే పూలని తెంపుకోకూడదు. పూలని ఎలా అల్లుకోవాలో చూద్దాము. ఈ పూలు అల్లటానికి సన్న దారం కాకుండా ఇలా లావుగా ఉండే దారం తీసుకుంటే బాగుంటుంది. కొత్తగా అల్లడం నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా లావు దారం తీసుకోండి. ఈ విధంగా 2 మొగ్గలు పెట్టి మధ్యలో వేలుతో దారం పెట్టుకొని ఇలా లాగండి. మొదటగా వేసిన మల్లె మొగ్గలకి 1కి 2 సార్లు 3 వేసుకోవాలి. ఏ పూలు అల్లినా మొదటిగా పెట్టిన పూలకి 2 3 వేసుకుంటే ఆ తర్వాత పూలు నీట్గా వస్తాయి మాల కట్టడానికి. చివర్లో కూడా ఇలా చూడండి, ఇలా దగ్గరగా ఒకదానికొకటి దగ్గరగా పెట్టి వేలు కూడా ఇలా దగ్గరికి లాక్కుంటే గుత్తిగా చిక్కగా బాగా వస్తాయి. కొంతమంది పూలు అల్లుతుంటే పల్చగా అక్కడొకటి ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా చిక్కగా మాల రావాలంటే ఇలా పూలు దగ్గరగా పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా దగ్గరగా పెట్టుకొని ఎడమ చేయి బొటన వేలుతోటి పూలు లాక్కుంటూ కుడి చేత్తోటి ఈ విధంగా మాల అల్లుకుంటే పూలు దగ్గరగా చిక్కగా వస్తాయి. దారం కూడా చూడండి నేను ఎలా తిప్పుతున్నాను, ఆ విధంగా వేస్తే ముడి బాగా నీట్గా పడుద్ది. పూలు అసలు ఊడిపోవు. కొంతమంది ఏళ్ళతోటి ఈ విధంగా ముడి వేస్తుంటారు. ఇలా వేసిన మనకు పూలు ఊడిపోతాయి మాల అల్లినా కూడా. అలా కాకుండా పూలు ఇలా పెట్టి ఎడమ చెయ్యి మధ్య వేలుతోటి దారం పెట్టుకొని కుడి చెయ్యి వేళ్లతోటి ఇలా 2 సార్లు తిప్పి వేసుకుంటే ముడి గట్టిగా ఉంటుంది, నీట్గా పడుద్ది, పూలు ఊడిపోకుండా ఉంటాయి. నేనన్నీ మళ్ళీ మొగ్గలకి కాడ ఉండే పూలు అల్లి చూపిస్తున్నాను. ఇలా కాడ ఉంటే అదే గ్రీన్ పార్ట్ ఉంటే మళ్ళీ మొగ్గలు అల్లటం ఈజీగా ఉంటుంది. అలా గ్రీన్ పార్ట్ లేకుండా ఉండే పూలు అల్లడం అంటే కాస్త కష్టంగా ఉంటుంది. అది కొత్త వారికి అయితే చాలా కష్టంగా ఉంటుంది. అలా గ్రీన్ పార్ట్ లేకుండా అల్లే పూలు అయితే మనం ముడి వేసినా ఊడిపోతాయి. దారం లాగేటప్పుడు పూలు తెగిపోతాయి. ఎక్కువ పూలు కాడ లేకుండా తెంపుకున్నారనుకో ఇలా 2 ఒకేసారి పెట్టుకోకుండా ఒకటి గ్రీన్ పార్ట్ లేనిది, ఇంకొకటి అదే గ్రీన్ పార్ట్ అంటే కాడ ఉన్న పువ్వు పెట్టి అల్లుకుంటే బాగుంటుంది. 2 ఇలా గ్రీన్ పార్ట్ లేని పూలతోటి మాల అల్లుకుంటే అవి పూల కాడల దగ్గర గ్రిప్ లేక ఊడిపోతుంటాయి. అలా కాకుండా నేను చెప్పినట్టు ఒకటి కాడ ఉన్నది ఒకటి కాడ లేనిది పెట్టి అల్లుకోండి, బాగుంటుంది. ఈ విధంగా అన్ని పూలు అల్లుకోవాలి. కొత్తగా అల్లే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. మీకు పూలమాల చిక్కగా బాగా వస్తుంది. చూడండి నేను పూలన్నీ ఇలా చేతిలోకే పెట్టుకుంటున్నా. ఇలా కాకుండా ఒక పువ్వు పెట్టేసుకొని మిగిలిన అన్ని పూలు వేళ్ళ మధ్యలో నుండి కొంతమంది
కిందికి వదిలేస్తారు. అలా వదిలేసినా కూడా పూలమాల చిక్కగా రాదు. ఇలా ఒకవేళ మీకు ఊడిపోతే ఆ పూలని తీసేసి మళ్ళీ మొగ్గలు పెట్టి మాల అల్లుకోండి. అప్పుడే బాగా వస్తుంది. నేను ఈ విధంగా పూలమాల అంతా అల్లుకున్నా. చూడండి ఎంత చిక్కగా లైన్ గా ఎలా ఉందో ఈ విధంగా పూలన్నీ అల్లుకోవాలి. మిగిలిన కొన్ని సన్నజాజులు అల్లడానికి కుదరని మల్లె మొగ్గలుంటే వదిలేసిన. సన్నజాజులు ఈ మల్లె మొగ్గల్లో వేసి అల్లుకుంటే సన్నజాజులు తొందరగా వాడిపోతాయి. మల్లె మొగ్గలు ఎక్కువసేపు బాగుంటాయి కాబట్టి అవి అల్లలేదు. పక్కనైనా అల్లుకోవచ్చు, లేదంటే అవి విడిగా అయినా ఉంచి పూజకైనా వాడుకోవచ్చు. ఇలా అల్లుకున్న పూలని 2 రోజులైనా ఫ్రెష్ గా ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పూలు డైరెక్ట్ ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంటది. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకోండి, బాగుంటది. మళ్ళీ పూలు అల్లేటప్పుడు గాని పెట్టుకున్నప్పుడు గాని ఇల్లంతా కూడా సువాసన వస్తూ బాగుంటది. ఇప్పుడు ఈ పూలని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ పూలని ప్లాస్టిక్ కవర్ లో గానీ లేదంటే ఇలా డబ్బాలో గానీ స్టోర్ చేసుకోవాలి. డైరెక్ట్ పెడితే చెప్పాను కదా ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుంటది. స్టీల్ డబ్బాలైనా పెట్టి మూత పెట్టుకున్నారనుకో పూలు ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో ఈ వాసన వేరే వాటికి తగలకుండా బాగుంటది. ఎటువంటి నీళ్లు చల్లనవసరం లేదు. డైరెక్ట్ ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. లేదంటే బయట పెట్టుకున్నా కూడా 2 days అయితే పాడైపోవు. చూడండి నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నా. మల్లె మొగ్గలు కూడా ఎక్కువగా విచ్చుకోలేదు. పెట్టినప్పుడు ఎక్కువ పూలు ఉన్నాయి కదా, మార్నింగ్ కి ఎందుకు తక్కువైనాయి అంటే ఆల్రెడీ మా పాపకు పెట్టేసిన, స్కూల్ కి తను రెడీ అయింది, అందుకే కొన్ని పూలు చూపించిన. పిల్లలకి ఖచ్చితంగా రోజు ఏదో ఒక పువ్వు పెట్టాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, అలాగే చేతికి గాజులు కూడా వేసి స్కూల్ పంపియాలి. మన సంప్రదాయం ఇలా చిన్నప్పటి నుండి పిల్లలకి నేర్పిస్తే పెద్దయినాక వాళ్ళు నేర్చుకుంటారు. చాలా మంది పిల్లలు ఇలా పూలు గాజులు బొట్టు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదని పెట్టుకోవట్లేదు. మన సంప్రదాయాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి. కొన్ని స్కూళ్ళల్లో ఇవైతే అలో లేవు అంటారు. మా స్కూల్లో అయితే అలాంటి రూల్స్ లేవు. మా పాపను రోజు ఈ విధంగానే రెడీ చేసి పంపిస్తా. మీ పిల్లల స్కూల్లో అలో లేకుండా ఖచ్చితంగా మీరు ఈ విధంగానే పంపించండి. మన సంప్రదాయాన్ని కాపాడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్